బ్రేకింగ్ న్యూస్ విశాఖలోని సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు సందర్భంగా దొంగతనం జరిగింది. నగదు దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శ్రీహరి సేవా సంఘం తరపున స్వచ్ఛంద సేవకుడిగా వచ్చిన బి రాంబాబు లెక్కింపు సమయంలో అత్యంత తెలివిగా 17,100 రూపాయల నగదుని చేతిలో దాచుకుని బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బందికి అనుమానం రావడంతో రాంబాబుని తనిఖీ చేయగా దొంగిలించిన నగదు బయటపడింది. నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో దేవస్థాన ఈవో ఆదేశాల మేరకు డిప్యూటీ ఈవో రాధా నిందితుడిని గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు. దేవాలయ పవిత్రతని దెబ్బతీసే ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు అధికారులు. భవిష్యత్తులో హుండీ లెక్కింపు వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు.